అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం కల్తీ అయింది. ఆ మహాపాపం ఎలా జరిగిందో తెలియాలంటే కాలంలో వెనక్కి వెళ్లాల్సిందే. 2024 కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వైసీపీ హయాంలో తిరుమలలో ఏర్పాట్లు, ప్రసాదం నాణ్యతల మీద భక్తుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. లడ్డూ తయారీకి సప్లై చేసిన నెయ్యి నుండి శాంపిల్స్ తీసుకుని జూలై 2024న ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించింది. టెస్ట్ పూర్తయి సెప్టెంబర్లో వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు, రసాయనాలు కలిశాయని తెలియడంతో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టి విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణ మొదలవ్వగానే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో స్పెషల్ సిట్ ఏర్పాటైంది. సుమారు సంవత్సరం తర్వాత 2026 జనవరిలో సిట్ విచారణ పూర్తి చేసి రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన బంధువు వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆయన రాకతో అడ్డదిడ్డంగా టికెట్ రేట్లు పెంచడం, ప్రసాదం నాణ్యత కోల్పోవటం వంటివి మొదలయ్యాయి. సుప్రభాతం 525 ఉంది కదా, 400 800 పెట్టావు కదా, 800 2000 చేయి, 2000 చేయి, 5000 చేయండి. అర్చన ఆల్సో 5000. జనవరి 2020 నెయ్యి సేకరణ నిబంధనలను మార్చివేసి దిక్కు మొక్కు లేని డైరీలకు టీటీడీలోకి రాజమార్గం వేశారు. డైరీకి రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ ఉండాలన్న నిబంధన తీసివేశారు. డైరీకి కనీసం 3 ఏళ్ల అనుభవాన్ని 1 సంవత్సరానికి తగ్గించారు. 12 టన్నుల వెన్న కెపాసిటీని 4 టన్నులకు తగ్గించారు. 250 కోట్ల టర్నోవర్ను 150 కోట్లకు తగ్గించారు. 2022 అక్టోబర్ మైసూర్ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ లడ్డూకి వాడే నెయ్యిని పరీక్షించి ఆ నెయ్యి కల్తీ అయిందని రిపోర్ట్ ఇచ్చింది. అయినా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇదే అదనుగా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న రంగంలోకి దిగి నెయ్యి సప్లై చేస్తున్న బోలేబాబా డైరీని కేజీకి 25 రూపాయల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు ఒప్పుకోకపోవడంతో బోలేబాబాని బ్లాక్ లిస్ట్లో పెట్టి కమిషన్ ఇచ్చే డైరీలకు అవకాశం కల్పించారు. దీన్ని బట్టి 2022లోనే కల్తీ జరిగిందని తెలిసినా కమిషన్ల కోసం భక్తుల నమ్మకాలతో ఆడుకున్నారు. ఫైనల్ సెట్ రిపోర్ట్లో లడ్డూలో వాడింది అసలు నెయ్యే కాదని, పూర్తిగా రసాయనాలతో నిండిపోయిందని, ఆ కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు తక్కువ శాతం కలిశాయని తేల్చి చెప్పింది. ఈ స్కామ్లో ఫోర్జరీ, మనీ లాండరింగ్ జరిగి 250 కోట్ల రూపాయలు చేతులు మారాయని వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నతో సహా 36 మందిని నిందితులుగా చేర్చింది. రిపోర్టు బయటకు రాగానే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా రోజుకో వాదనతో తప్పించుకోవచ్చని వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా జగన్మోహన్ రెడ్డి నెయ్యి అసలు కల్తీ జరగలేదని, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. కానీ వైవి సుబ్బారెడ్డి మీడియా ముందు కల్తీ చేశామని ఒప్పుకున్నారు. చార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతువు మాత్రం కలవలేదు అని చెప్పారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుతో బూతులు మాట్లాడించారు. హెరిటేజ్ కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేసిందన్నారు. కానీ హెరిటేజ్ ఏనాడు టీటీడీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నెయ్యి సప్లై చేయలేదు. బ్రిటానియా, అమూల్, హెరిటేజ్, పతంజలి లాంటి ఎన్నో సంస్థలకు ప్రొడక్ట్స్ తయారు చేస్తూ దేశంలో అతిపెద్ద డైరీ అయిన ఇందాపూర్ సోనాయి డైరీని హెరిటేజ్కి బినామీ అని చెప్పుకొచ్చారు. కానీ హెరిటేజ్ విలువ 3200 కోట్లు, ఇందాపూర్ డైరీ విలువ 10,000 కోట్లు. అంటే హెరిటేజ్ కన్నా 3 రెట్లు పెద్దది. బొత్స సత్యనారాయణ గారికి హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ ఇచ్చి ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి తయారు చేసే నెయ్యి అని చెప్పించారు. నెయ్యి ప్యాకెట్ అది ఇగో మ్యానుఫ్యాక్చర్ హెరిటేజ్ మీద చేసిన ఆరోపణలకు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఆ వీడియోలు అన్ని డిలీట్ చేశారు. టీటీడీకి 45 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డైరీకి అసలు కాంట్రాక్టే ఇవ్వలేదని అబద్ధం చెప్పారు. ఇందాపూర్ డైరీకి ఎక్కువ రేటుకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. కానీ నందిని డైరీ, మదర్ డైరీలు కూడా అదే ధరకు నెయ్యి సప్లై చేస్తున్నాయి. ఇలా కల్తీ నెయ్యి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం
తన పాపాన్ని హెరిటేజ్ డైరీకి అంటించడం కోసం రోజుకో కొత్త కథ చెప్తూ తప్పించుకోవాలని చూస్తోంది వైసీపీ పార్టీ. ఈ కల్తీ నెయ్యి విషయంలో గమనించాల్సిన ఇంకొక విషయం, టాపిక్ డైవర్ట్ చేయడానికి కాపులైన అంబటి రాంబాబుని, సత్యనారాయణను ముందుకు నెట్టిన వైసీపీ పార్టీ వారితో తన అబద్ధాన్ని ప్రచారం చేయిస్తూ వారిని వ్యతిరేకిస్తే కాపులపై దాడి అంటూ కులాలను ముందుకు తెచ్చి విద్వేషాలను రెచ్చగొట్టి తన పాపాల నుండి తప్పించుకోవాలనుకోవటం అత్యంత దారుణం.